సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు రాహువు, దశమ కేంద్రమందు రవిగ్రహము, అలాగే చంద్రుడు ప్రధానంగా శుక్రుడితోటి కలిపి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి బలం ఏంటయ్యా అంటే రాహువు రవి ఈ 2 గ్రహాలని ప్రధానమైన బలాలు. శుక్రచంద్రుల అనుకూలత ఉన్నా అది పారదర్శకంగానే ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఏదో ఆ సమయానికి ఏదో కొంత వెసులుబాటు, లేదా ఏదైనా బాగా కష్టపడవలసినటువంటి ప్రాంతంలో కొంత కష్టం తగ్గించడము, శారీరక శ్రమను తగ్గిస్తూ ఉండడము, ఇటువంటివి ఆ చంద్ర శుక్రులు ఇచ్చేటువంటి ఫలితాలు. ప్రత్యేకించి ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి, సమాజంలో ఒక మంచి పేరును సాధించడానికి, శత్రు బాధల్ని, రుణ బాధల్ని, రోగ బాధల్ని అధిగమించడానికి, అలాగే శత్రు దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఈ గ్రహస్థితి ముఖ్యంగా రవి రాహువులే చాలా గొప్పగా ఉపయోగపడాలి. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నది. ఇక్కడ వ్యయస్థానమందు కుజకేతువులు ఎప్పుడైతే ఉన్నారో వారు అసలు పడుకునేటువంటి పరిస్థితులు ఇవ్వరు. అక్కడ సుఖస్థానము, శయ్యాస్థానము, 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల నిద్ర పట్టదు. అందులోనూ కేతువుతో కలిసి ఉండడం వల్ల అసలు నిద్ర పట్టదు. కొన్ని పట్టక ఏమైనా పడుకున్నారు అంటే నిద్రలో అనేక రకాలైనటువంటి పీడకలలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లేక శారీరక శ్రమతోటి ఈ రాశివారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు కొంత వెసులుబాటు శుక్రచంద్రులు ఇస్తారు. అయినప్పటికీ కూడా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 5 రూపాయలే ఖర్చు పెట్టాలి. అంతేగాని 1 రూపాయి ఖర్చు పెడదామని వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టి రాకూడదు. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ చాలా ముఖ్యము. ప్రత్యేకించి రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు దైవనామస్మరణ కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడితోటి బాధపడుతూ ఉండి అది సైకలాజికల్ గా ఎక్కువగా పెరగకుండా ఉండడానికి ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ, దక్షిణామూర్తి చిత్రపటం చక్కగా మనం చూస్తూ పడుకుంటూ ఉండడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే కొంత మానసికంగా బాగుంటుంది. అంటే తెల్లారి లేస్తూనే చక్కగా దైవాన్ని చూస్తూ ఉండడం, ఇటువంటివి చాలా గొప్ప విషయాలు. అలాగే ప్రత్యేకించి కన్యారాశి వారికి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది. బంధుమిత్రులు లేదా ఉద్యోగంలో సహ ఉద్యోగులు వీరందరి తాలూకు సపోర్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంటే భయపడాల్సినటువంటి పని లేదు. కొంత ఉపద్రవాలు లేదా కొంత ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.